కాకరకాయలు, కీకరకాయలు, ఉల్లిపాయలు, బీరకాయలు, ఆకుకూరలు గుర్తుకొస్తాయా రావా? మరి ఇశ్రాయేలు ప్రజలకు అలా గుర్తుకొస్తే తిట్టుకున్నామే ఇన్నాళ్ళు. దేవుడు అంత గొప్పగా మన్నా పెడితే, మాంసం పెడితే నీకు పెట్టాలి 4 రోజులు. ఇంకోసారి మాట బయటికి రాదు. ఇంకా ఆలోచించండి ఒకసారి, యథార్థ హృదయంతో ఆలోచించండి, దేవుడు సంతోషిస్తాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి ఈజీగా మాట్లాడేస్తున్నారే. 40 సంవత్సరాలు మన్నా తిని, మాంసమే తిని ఎలా బతకగలరండి? దేవునికి తెలియదా అంటే తెలుసు, కానీ వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏమిటో తెలుసా? ఆ తప్పు చెప్తాను మీకు. మనం దాన్ని మర్చిపోతున్నాం. వాస్తవానికి న్యాయంగా ఆలోచిస్తేనండి, పెట్టిందే పెడితే ఎవ్వరూ తినలేరు, సనుగుతారు. సనుగరా? రెండవది, 40 సంవత్సరాల యాత్రలో వాళ్ళు సనిగారు. మనమేమంటాం? వాళ్ళ బట్టలు మైలపడలేదు, చెప్పులు అరగలేదు అంటారు. సరే, పెద్దవాళ్ళు, ఆడపిల్లలు, భార్యలు, కూతుర్లు, కొడుకులు, టెంటులు, సామాన్లు కదా, పశువులు, బండ్లు, నెట్టుకుంటూ మోసుకుంటూ 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, సంవత్సరాల తరబడి నడుస్తూనే ఉన్నారు. అరణ్యంలో, ఎడారిలో ఎక్కడ పడితే అక్కడ పడుకునే ఉంటున్నారు. భయం ఉంటుందా ఉండదా? ముసలి వాళ్ళని మోసుకొని వెళ్తున్నారు, ఇబ్బంది ఉంటుందా ఉండదా? ఆడవాళ్ళని కాపాడుకోవడానికి చుట్టూ శత్రువులు వస్తున్నారేమని భయపడుతున్నారు, ఉంటుందా ఉండదా? మరి 1 రోజు 2 రోజులు కాదు, నీకు 25 కేజీల సంచి ఇచ్చి ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ పంపిస్తేనే సనుక్కుంటావు నువ్వు. అలాంటిది బరువులన్నీ మోస్తూ అన్నన్ని సంవత్సరాలు ప్రయాణం చేస్తే సనుగు రాదా? అసలు ఇలా ఆలోచించలేదు ఎప్పుడు? లేఖనం చెప్పింది అనేద్దామని అనేశారు. అసలు లేఖనాలు మనం న్యాయంగా ఆలోచిస్తామో లేదో కూడా దేవుడు తెలుసుకోవడానికి రాయించిన లేఖనాలు ఉన్నాయి. మనం అలా కాదు, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు లేఖనం ఒకటంటే అనేద్దాం అంటున్నారు, లేఖనం ఒకటి చెప్తే చెప్పేద్దాం అంటున్నారు. మనం ఎలా ఆలోచిస్తామో కూడా, ఎంత ఎదిగామో కూడా చూడడానికి దేవుడు లేఖనాల్లో కొన్ని రాయించాడు. ఎంత గుడ్డిగా మన ప్రయాణం కొనసాగుతుంది. మరలా విశ్వాసంలో, సామర్థ్యతలో, అభిషేకంలో, వరములలో బలవంతులమైనప్పటికీ అవగాహనలో లోపం మాత్రం ఎప్పటికలా ఉండిపోతుంది. మీకు తెలుసా, మహా అభిషక్తులకు కూడా దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో లోపం ఉంది. ఎందుకంటే బైబిల్లో ఉన్న మహాభక్తులకే దేవుని గురించి పూర్తి వివరణ తెలియక కొన్ని విషయాల్లో వాళ్ళు లోపంలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. వారికి దేవుడు ఇంకా బయలుపరుస్తూనే ఉన్నాడు తన గురించి.